సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 4 చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది సంస్థలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఏ మరియు సి. ఏంటండి? ఏ మరియు సి అనగా ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, నెక్స్ట్ సి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు నిర్వహణ, వాతావరణ ప్రమాద నిర్వహణ కేంద్ర బిందువుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశాలు నిరంతరంగా నిర్వహించబడతాయి. వీటిని నిర్వహించేది ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆంధ్ర భీష్మగా పిలువబడిన హిందూ పత్రిక స్థాపకులలో ఒకరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జ్ఞాపతి సుబ్బారావు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో తన జీవిత చరిత్రను 2 సంపుటాలుగా ప్రచురించాడు. దాని పేరు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, టైమ్ గ్యూరిల్లా. ఏంటండి? టైమ్ గ్యూరిల్లా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. జిన్నా హ్యాండ్ తిలక్ కామ్రేడ్స్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగిల్ గ్రంథ రచయిత. అంటే ఈ గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథ రచయిత అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, ఏజీ నురానీ. ఎవరండి? ఏజీ నురానీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. భారతదేశంలో తొలి ప్రాచీన శిలాయుగ పనిముట్లు కనుగొన్న ప్రాంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, పల్లవరం. నెక్స్ట్, చంద్రుడిపై ప్రయోగాల సందర్భంగా వ్యోమగాములు తరచూ వినియోగించుకునేందుకు వీలుగా స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఏ కక్ష అనువుగా ఉంటుందో అనే విషయాన్ని నిర్ధారించేందుకు జూన్ 28న క్యాప్ స్టోన్ అనే ఉపగ్రహం ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ప్రయోగించబడింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, నాసా. నెక్స్ట్, ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార స్థితి 2022 నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఎస్ సురేష్ ఇటీవల ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి, బైజూస్. నెక్స్ట్ 10th క్వశ్చన్. జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు కిట్లను అందించేందుకు జూలై 5న కర్నూలు జిల్లా ఆతోనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
మూడో విడత కింద ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 9,031.2 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ చేయడం అనేది. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఆర్థిక అభివృద్ధి సూచికలో ఇమిడి ఉన్నవి ఏవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఇక్కడ సరైన జవాబును ఎంపిక చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైన జవాబు ఏంటో చూద్దాం. ఏ మరియు బి మరియు డి అండి. అంటే ఆప్షన్ వచ్చేసి డి అండి. అంటే ఏ అనగా వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి, నెక్స్ట్ బి వాస్తవిక తలసరి ఆదాయం, నెక్స్ట్ డి మానవ అభివృద్ధి సూచి. అంటే ఇక్కడ ఆన్సర్ మనం ఆప్షన్ డి అని చెప్పవచ్చును. నెక్స్ట్ నోట్ల రద్దును పెద్ద నోట్లు అంటే ఇక్కడ ఏ సంవత్సరంలో చేశారు? అంటే నోట్లకు సంబంధించినటువంటి రద్దును ఏ సంవత్సరంలో చేశారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. 2016 సంవత్సరం. ఎంతండి? 2016 సంవత్సరంలో చూసినట్లయితే నోట్ల రద్దును చేయడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్. భారత ప్రభుత్వం గ్రామ స్వరాజ్ అభియాన్ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ అనే అవుట్ ప్రోగ్రాం ప్రారంభించింది. దీనికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. ఏబిసి మాత్రమే. అంటే ఏ ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు కార్యకలాపాలు నిర్దేశింపబడిన గ్రామాల శ్రేయస్సును ఉద్దేశించి కొన్ని పథకాలను అమలు చేయట. నెక్స్ట్ దీని ముఖ్య ఉద్దేశం సామాజిక సుహృద్భావంను పేదలకు చేర్చుట. నెక్స్ట్ సి రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయుట. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. నెక్స్ట్ కాపాట్ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. గ్రామీణ అభివృద్ధికి. ఏంటండి? గ్రామీణ అభివృద్ధికి దీనిని ఆ ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగంనకు ప్రస్తుతం 2 రంగములు మాత్రమే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అవి ఆప్షన్స్ చూసినట్లయితే దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి. అణుశక్తి మరియు రైల్వే రవాణా. నెక్స్ట్ ఎన్నికల సంఘానికి సంబంధించిన కింది వాక్యాలను చదవండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. బి మాత్రమే సరైనది. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. అంటే భారత రాజ్యాంగ ప్రకరణం 324 యొక్క క్లాస్ 2 కింద ఎన్నికల కమిషనర్ నియామకం జరిగింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. పంచాయతీ రాజ్లోని పాలనా వ్యవస్థ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. గ్రామ, బ్లాకు, జిల్లా స్థాయిలతో 3 అంచెల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనల్లో గవర్నర్కు సంబంధించి అన్ని సరైనవా లేదా తప్ప అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. గవర్నర్ తన కాల పరిమితి పూర్తి కాగానే తన కార్యాలయాన్ని వెంటనే వదిలిపెట్టాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన 4 వంశాలను కాలమాన కాలంలో ఏర్పరచండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. సిఏబిడి. అంటే సి సంగమం వంశం, ఏ సాల్వ వంశం, బి సులువ వంశం, డి అరవీడు వంశం. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరిగా జతపరచబడినది ఏది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. మేటంగు చాంసర్డ్ సంస్కరణలు 1929. నెక్స్ట్ 21 క్వశ్చన్. 1789-90 ఫ్రెంచి విప్లవానికి సంబంధించి క్రింది వివరణలో వ్యాఖ్యలలో సరైనవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. యూరప్లో పరస్పర రక్షణ కూటముల పెరుగుదలకు దోహదం. అంటే ఇక్కడ 21 క్వశ్చన్ ఎట్లా అంటే సి అండి ఆప్షన్, అంటే ఏ మరియు బి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 22 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విపత్తు నిర్వహణ ప్రణాళిక యొక్క 4 దశలేవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఉపశమనం, సంసిద్ధత, ప్రతిస్పందన మరియు పునరుద్ధరణ. నెక్స్ట్ 23 క్వశ్చన్. విపత్తు నిర్వహణపై ఏర్పడిన ఉన్నత అధికార సంఘం 1999 ఆగస్టులో విపత్తులను 5 రకాలుగా వర్గీకరించింది. వాటిలో అంతర్భాగాలు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. నీరు, వాతావరణ సంబంధ విపత్తులు. నెక్స్ట్ 24 క్వశ్చన్. అభివృద్ధి కార్యక్రమాలు విపత్తు ముప్పునకు దోహదం చేస్తాయనే వాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను ప్రధాన స్రవంతితో జతపరచడం. నెక్స్ట్ 25th క్వశ్చన్. భారతదేశం మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, తారాపూర్. నెక్స్ట్ 26th క్వశ్చన్. క్రింది ప్రకటనలో సరైనది ఏది, ఏవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. బి మాత్రమే. అంటే భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పూగా లోయ వద్ద స్థాపించబడినవి. నెక్స్ట్ 27th క్వశ్చన్. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా శాతం గల రాష్ట్రాలు. అంటే ఇక్కడ అవరోహణ క్రమంలో ఇవ్వడమైంది. అవరోహణ క్రమంలో ఎలా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది క్వశ్చన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఈ మధ్య భారత రైల్వే ఏ నగరాలు ప్రధాన కార్యస్థానాలుగా 2 రైల్వే జోన్లు ప్రారంభించింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. జైపూర్ మరియు హాజీపూర్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. భారత్ ప్రపంచంలో అతిపెద్ద కూరగాయల ఉత్పత్తిదారు. ఏంటండి? భారత్ ప్రపంచంలో అతిపెద్ద కూరగాయల ఉత్పత్తిదారు. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూద్దాం. మొక్కల ప్రత్యుత్పత్తిలో సరైన క్రమాన్ని ఎన్నుకొనుము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. అండం, పిండకోశం, స్త్రీ విజకనం, ఫలదీకరణ, సంయుక్త బీజం, పిండం. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూద్దాం. భారత్లో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యావరణ హాట్సాప్ అనగా ఎకలాజికల్ హాట్సాప్గా గుర్తించారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. బి మరియు సి అనగా తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు. నెక్స్ట్ 32 క్వశ్చన్. అణుశక్తి ఆక్రమణ జలంతర్గామి ఉన్న దేశాలలో ఇండియా ఎన్నో దేశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి, 6వది. నెక్స్ట్ 33 క్వశ్చన్. డివిడి రామ్ తన 2 ప్రక్కల ఎంత సమాచారాన్ని నిక్షిప్తపరచగలదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి, 4.7 GB. సారీ అండి, 33 క్వశ్చన్ ఆప్షన్ డి అండి, 4.7 GB. నెక్స్ట్ సాగర కన్య అని దేనికి పేరు.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. భారతదేశం కొనుగోలు చేసిన సముద్ర శాస్త్ర పరిశోధన నౌక. దీన్ని మనం సాగర కన్య అని చెప్పేసి దీనికి పేరుగా చెప్పవచ్చును. నెక్స్ట్ 35th క్వశ్చన్. కాంతి సంవత్సరం అనగా దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. దూరమును కొలిచే ప్రమాణము. ఏంటండి? దూరమును కొలిచే ప్రమాణము. నెక్స్ట్ ఆయానిక్ మిశ్రమాల గురించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. రెండు సరికాదు. ఏంటండి? రెండు సరికాదు అంటే ఇక్కడ ఆల్కహాల్లోని అయానిక్ మిశ్రమాలు కరగవు. నెక్స్ట్ అయానిక్ మిశ్రమాలు ఘనస్థితిలో ఉంటే మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ 37 క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఉపాసిక బోధిశ్రీ గురించి సరికాని వాక్యం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. శ్రీ పర్వత విహారానికి మరమ్మతులు చేసింది. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో హారితి అనగానేమి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. శిశువులను రక్షించే దేవత. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కోరమండల్ తీరం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల కాలం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ జూన్ టు సెప్టెంబర్. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.